అది చూడన్నా కట్టి పట్టుకొని ఆవుల్ని వారే ఏముందో ఇవన్న మజార్లో అమ్మాజాన్ బాబాజాన్ దర్గా అంట. అంత బాగా ఇది. హాయ్ నువ్వు ఈరోజు కందూరు దగ్గర ఏదో దర్గా ఉంది అంటే నా అమ్మాజాన్ బాబాజాన్ దర్గా ఏందిరా ఇంత దగ్గరలో ఉన్నాము, దర్గా దగ్గరికి మనం చూడుకున్నట్టు ఎట్లా అని చెప్పేసి వస్తున్నా. మనం ఒకటే చూస్తే ఎట్లనా అన్నోళ్ళు అక్కలు అందరూ చూడండి అని చెప్పేసి వీడియో కూడా తీద్దామని చెప్పి వస్తున్నావు. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాది చిన్న రిక్వెస్ట్ నా, మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తా అంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. అట్లే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి. నువ్వు ఇంకెందుకు ఆలస్యమో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చూడన్నా పరిగెత్తుకుంటా వస్తుందేమో, చూడండి అంతా దగ్గరికి అయితే వచ్చినామో. మజార్లో మాత్రం చాలా ఉన్నట్లున్నాయి నువ్వు చూస్తా అంటే. నీళ్ళల్లో అంతా మునిగిపోయినాయి, పాతవినా ఇల్లులు. ఒక చూడండి దర్గా గిరిగా ఎక్కడుందో కరెక్ట్గా నాకు తెలియదు, దగ్గరలో ఉన్నట్లే ఉండాము. ఒక్క చూడండి ఫుల్ మజార్లనా, ఎక్కడ చూసినా చాలామంది ఈ పక్క వచ్చేసి షాహిద్ అయినారంట. చూడండి దగ్గరికి వచ్చేసినట్టున్నాను చూస్తా అంటే. బా నీళ్ళు మాత్రం ఫుల్గా వచ్చినాయి నువ్వు చూడండి, పాతకాలం ఇల్లు ఉన్నట్లుండే చూస్తా అంటే. అన్న పాత ఇల్లు నువ్వు వానలు గిన్నె పడితే దాంకున్నాను బాగున్నట్లుంది. నా నెత్తిని పట్టిందేమని భయం అంతే. నా వచ్చేస్తున్నా దర్గా దగ్గరికి. ఎప్పుడో వచ్చింటున్నా అదో కాదో తెలియదు నాకు కూడా కరెక్ట్గా. పోయి అడగల్లా చూడల్లా. ఇంకా ఏవో దర్గాలు ఉండనా, పెద్ద చెట్లు అవంతా. పచ్చని చెట్లు ఎంత భారీగా ఉన్నట్లుందో చూస్తా అంటే. చూడండి జెండా మనలు అంతా ఉన్నాయి. చూడండి నా జెండా మనం అంతా ఉండే. ఎవరు లేరునా, మెయిన్ దర్గా ఏదో కాదు నాకు అర్థం కాల. చూడండి ఏముంది అమ్మాజాన్ బాబాజాన్ దర్గా అంట. ఇదే దర్గా మురగముల్లో కూడా ఉందినా, కర్ణాటక. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉండేది, అన్నమయ్య జిల్లా. దాన్ని క్లోజ్ చేసిండ్రి మంచిగా. ఇవన్న మజార్లో అమ్మాజాన్ బాబాజాన్ దర్గా అంట. అంత బాగా ఇది చేసినారు నువ్వు, మీన్ రాసినారు. ఒకరు లేరునా అంటే మనం ఎట్లాగా టైంలో వస్తామన్నా ఏమన్నా కానీ. అంటే పచ్చని పొలాలు, బండి ఉంది కానీ మనిషి లేరు. అన్నా ఏముందో నాకు కనుక్కొని పదాం ఏడన్నా ఉండదేమో. ఇంకో దర్గా ఏమన్నా ఉందో లేదో నాకు తెలియదు, చూద్దాము. రిచ్గా నా పెద్ద ఆయన ఏమి ఆవులు ఏం తోలుతున్నాడు. నువ్వు రా నువ్వు, అది చూడన్నా కట్టి పట్టుకొని ఆవుల్ని వారే అది చూడండి నువ్వు కూర్చుని వేసిన పాపమా రిచ్గా.